హాయ్ చిన్నాళ్ళు రండి. మీరు కూర్చోండి, చక్కగా కూర్చొని మీకు ఇంకో స్టోరీ చెప్తాను. అయితే ఒక గురువు వద్ద ఒక శిష్యుడు ఉంటాడు. ఆ శిష్యుడు గురువుగారిని అడుగుతాడు, గురువుగారు ఎక్కువ మాట్లాడడం మంచిదా తక్కువ మాట్లాడడం మంచిదా అని అడుగుతాడు. అడిగితే ఆ గురువు ఏం చెప్తాడంటే ఆ బాబుకు, కప్ప వర్షాకాలంలో కప్ప రాత్రి పగలు అనకుండా ఎప్పుడూ అరుస్తూనే ఉంటుంది. ఆ అరిచే కప్పను ఎవరు పట్టించుకోరు, కప్ప అలాగే అరుస్తుందిలే అనుకొని దాన్ని వదిలేస్తారు. అట్లాగే మనుషుల సంగతి కూడా అంతే, ఎక్కువ వాగే వాళ్ళను ఎవరు పట్టించుకోరు. ఆ వాగడానికి మాట్లాడడానికి కూడా ఒక విలువ పద్ధతి, ఒక టైము, ఒక క్రమశిక్షణ అనేటివి ఉంటాయి. ఏదో నోటికి వచ్చేసింది వాగుతూ పోతే ఏం లాభం లేదు. అయితే ఏదైనా విషయం ఉన్నప్పుడు మాట్లాడవలసి వచ్చినప్పుడు పనికిరాని మాటలు 100 మాట్లాడినా పనికొచ్చే మాట ఒక మాట మాట్లాడడం మంచిది. అయితే నోటికొచ్చిందల్లా మాట్లాడేస్తూ ఉంటే ఆ మనిషికి విలువ ఏముండదు. అయితే ఆ గురువు అడిగిన ప్రశ్నకు, శిష్యుడు అడిగిన ప్రశ్నకు గురువు ఏం చెప్పాడంటే, కప్పనేమో వర్షాకాలంలో రాత్రి పగలు అనకుండా అరుస్తూనే ఉంటుంది, దాన్ని ఎవరు పట్టించుకోరు. కోడి మాత్రం తెల్లవారుజామున ఒకటేసారి కూస్తుంది. కూసేసరికి అది కోడి కూసే వేళ అంటారు. తెల్లవారుజామున 3:30, 4, 5 గంటల టైంలో తెల్లవారుజామున మొత్తం మీద కూస్తుంది కోడి. ఆ కోడి కూసినప్పుడు అందరూ ఊర్లలో అయితే జనాలంతా మేల్కొని, కోడి కూసే టైం అయిపోయింది, కోడి కూసింది, లేవాలి, అన్ని పనులు చేసుకోవాలి, వ్యవసాయం పనులు, ఇంట్లో పనులు, ఆ పనులు ఈ పనులు అని చెప్పి ఒక వాడుకగా గ్రామాల్లో ఉంటుంది ఆ మాట. అయితే కోడి కూసింది అంటే అందరూ జనాలందరినీ మేల్కొల్పడం అన్నట్టు. అది కోడి కూసి లేవందహో అని చెప్పి ఒక పాట ఉంది కదా, అట్లాగే కోడి కూసింది అంటే ఊర్లో ఉన్న వాళ్ళందరినీ మేల్కొల్పులు చేయడం అన్నట్టు. అయితే ఆ కోడి ఒక్కసారి కూస్తేనే అందరూ మేల్కొని ఎవరి పనులలో వాడు నిమగ్నం అయిపోతారు. కప్ప 24 గంటలు అరిచినా కానీ దాన్ని ఎవరు పట్టుకోరు, దాన్ని ఎవరు పట్టింపు చేసుకోరు. ఎందుకనంటే దానికి అరవడం అలవాటు, అరుస్తూనే ఉంటుంది అట్లాగే, అంతే. దాని అరవడానికి ఒక విలువ అనేది లేదు, అంతే. దాని గురించి ఎక్కువ మాట్లాడడానికి తక్కువ మాట్లాడడానికి అది తారతమ్యం అదే అన్నట్టు. అయితే మనిషి ఎవరైనా సరే మాట్లాడవలసిన టైంలో సరైన మాట, ఒక మాట మాట్లాడినా ఒకటే. అవసరం లేని టైంలో అవసరం ఉన్న టైంలో అవసరం లేని టైంలో ఏవో పిచ్చిగా వాగేయడంకి దానికి చాలా తేడా ఉంటుంది. ఆ మాటల్ని ఎవరు లెక్క పెట్టరు అన్నట్టు. అందుకని ఎప్పుడైనా సరే విలువైన మాట, 10 పనికిరాని మాటలు మాట్లాడకూడదు, విలువైన మాట ఒక్క మాట మాట్లాడితే చాలు అనేది నీతి. బాయ్.